మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కేతరపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 200 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులు పూర్తి చేసినట్టుగా తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్లు దండుకునేందుకే చూశారన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. 3 టౌన్లలో కూడా మంచినీటి కరువు ఉందని చెప్పి సుమారు 100 కోట్లతోని అమృత్ స్కీమ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత శాంక్షన్ చేయించి ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ కూడా నడుస్తున్నాయి. నిన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే పైప్ లైన్లు వస్తున్నాయో మొదలు ఆ పైప్ లైన్లు చేయించిన తర్వాత సీసీ రోడ్స్, డ్రైన్స్ చెప్పాలి. అది ఆ మ్యాప్ నాకు రేపు పుటప్ చేయి. దాని తర్వాత మనము అన్ని చోట్ల కూడా హైమాస్ట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. ఈ అమృత్ స్కీమ్ వలన ఈ లేక్ రిజ్యువనేషన్, నేను ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు ఈ లేక్ని మంచిగా చేయాలి అని చెప్పి సుమారు కోటి రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఈ బ్యూటిఫికేషన్ కోసం. దాంతోపాటు ఇంకొక 2 కోట్ల రూపాయలు, ఎన్ని 230 13 లక్షల రూపాయలు ఈ లేక్ని ఇంకా రీజువనేట్ చేయడానికి ఈ